నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజు వెడ్స్ రాంబాయ్ చాలా చిన్న సినిమా వచ్చి పెద్ద హిట్ టాక్ అయితే వినిపిస్తుంది. కానీ కారణాలు ఏంటి అంటే థియేటర్లలో కొంత మార్పు, టికెట్ ప్రైజింగ్లో కొంత మార్పు అని చెప్పేసి అయితే అంటున్నారు. వాస్తవానికి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ప్రైజులు పెంచుకోవడానికి ఎక్కువగా ఏమంటారు తాహతాలాడుతుంటారు. కానీ ఈ సినిమాకి దానికి వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసి వింటున్నాం. అది కాక చాలా కీలకమైనటువంటి ఒక అంశం ద్వారానే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పి బన్నీవాస్ గారు అంటున్నారు. మొత్తానికి ఏమంటున్నారు బన్నీవాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా వసూలు పరంగా చూసుకుంటే వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇప్పటికీ 7.5 కోట్లు వసూలు చేసింది గ్రాస్ పరంగా. అంటే పెద్ద అమౌంట్ అది. ఆ సినిమాకి తెలిసిన ఆర్టిస్టులు 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ దాదాపు కొత్త వాళ్ళే. ఆ ప్రకారం చూసుకుంటే దాదాపు 2 కోట్లలోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ చేసిన సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం అనేది ఒక ప్లస్ పాయింట్. అలాంటిది ఇప్పుడు వాళ్ళు నేను చెప్పి మాటలు బట్టి చూస్తుంటే 50 కోట్లు వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదనే మాట వాళ్ళు కూడా వాడారు. దాంతోపాటు ఏమన్నారంటే ఐబొమ్మ లాంటి పరిస్థితి సైట్లు మూతపట్టడం కానీ, మేము సినిమా టికెట్ రేట్ని 99 రూపాయలకి తగ్గించడం కానీ, ఇవన్నీ మాకు కలిసి వచ్చిన అంశాలు. ఈ సినిమాకి ఇంత కలెక్షన్ వస్తున్నాయి అంటే కారణం అదే అని చెప్పారు. అదండి. అయితే వాస్తవానికి మనం చూసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ హీరోస్ అని చెప్పేసి ఉంటుంటాం. అదే విధంగా చూసుకుంటే సినిమా ప్రొడ్యూసర్ కూడా ఏదైతే వ్యూవర్స్ ఫ్రెండ్లీ ఏమంటారు ప్రొడ్యూసర్ కింద చూడాలా. ఎందుకంటే టికెట్ రేటు తగ్గించుకొని ఎక్కువ జనాలు ఈ సినిమా చూడాలని చెప్పేసి తహతహలాడడం మనం చూస్తున్నాం. సో దానివల్ల కూడా చాలామంది చూస్తున్నారని చెప్పి నైజాంలో ఇంకా ఎక్కువ శాతం కలెక్షన్స్ కొల్లగొట్టాయని చెప్పి చెప్తున్నారు. సో నిజంగా టికెట్ రేటును తగ్గించడం వల్ల కూడా వ్యూవర్స్ చాలామంది లేదా ఒక్కొక్కసారి వ్యూవర్ 1-2-3 సార్లు కూడా చూసే అవకాశాలు ఉన్నాయంటారు. ఏమంటారు? టికెట్ రేట్ తగ్గించడం అనేది ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే మల్టీప్లెక్స్ల కన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఎక్కువ మంది చూశారని చెప్తున్నారు. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది తగ్గించడానికి ఒప్పుకోలేదు, మాకు పర్సనేజ్ ప్రకారం లాస్ అవుతుంది, ఎగ్జిబిటర్లు కొంతమంది ముందుకు రాలేదు, కానీ కలెక్షన్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తారని భావిస్తాం అనే మాట కూడా వాళ్ళు వాడారు. కాబట్టి అది కరెక్టే అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే పైరసీ సైట్లు ఖచ్చితంగా మూతపడితే మాత్రం చిన్న సినిమాలకి ఒక పెద్ద అసెట్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ కానీ లేకపోతే వాటిలో కానీ ఇట్లా సినిమా రిలీజ్ అవడంతో వెంటనే సినిమాకు వచ్చేస్తుంటే వాళ్ళు అసలు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు పాప్కార్న్ రేట్లు కానీ, వాటర్ బాటిల్ 60 రూపాయలు, తినుబండారాల రేట్లు కానీ ఇవన్నీ తగ్గించేశారనుకోండి ఆటోమేటిక్గా మల్టీప్లెక్స్ కూడా వెళ్తారు. మల్టీప్లెక్స్లో మరీ ఎక్కువ ఉంటున్నాయి, వాటిని తగ్గిస్తే అసలు టికెట్ రేట్ కూడా తగ్గించే అవసరంలా. తినుబండారాల రేట్లు తగ్గిస్తే అసలు టికెట్ రేట్ కూడా తగ్గించే అవసరంలా. ఎందుకంటే మేకర్స్ లాభపడాలి కదా, ఎగ్జిబిటర్స్ లాభపడాలి. అక్కడ ఏం చేస్తారంటే ఎగ్జిబిటర్స్ తినుబండాల మీద డిపెండ్ అవుతున్నారు. మన థియేటర్ల మనగడికి ఇదే ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటున్నారో మరి ఏంటి తెలియదు. కానీ మొత్తానికి అయితే రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ ఉంది. తెలంగాణలోనే దాదాపు 5.5 కోట్లు వచ్చిందన్నారు. వాళ్ళు వచ్చిన 7.5 కోట్లలో 5 కోట్లు పైచీలకు తెలంగాణలో రాబట్టింది. మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ఏంటంటే తెలంగాణ లాంగ్వేజ్ సినిమా రావడం అనేది ఈ ఏరియాలో వాళ్ళు చూడటానికి ఆస్కారం వచ్చింది. ఏపీలో కూడా మంచి సినిమా కానీ టాక్ ఉంది దానికి. అయితే వాస్తవానికి చూసుకుంటే గతంలో 7/G బృందావన్ కాలనీ కావచ్చు, దాని తర్వాత ప్రేమిస్తే కావచ్చు, దాని తర్వాత ఉప్పెన కావచ్చు, ఇలాంటి సినిమా కోవలోకి వస్తుంది. ఎందుకంటే ప్రేమకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక కథాంశాలు, అదే ఒక భావోద్వేగాలకు గురయ్యేటువంటి కథాంశం కావచ్చు, ఇద్దరు ప్రేమికుల మధ్యన జరిగిన సంఘటనలు కావచ్చు, అదేవిధంగా తండ్రి కూతురు మధ్యన జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా ఒక ఎమోషన్స్తో కట్టేసినటువంటి సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో అది కాక ఇది వాస్తవిక కథనం అని చెప్పేసి అంటున్నారు, ట్రూ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు. సో దానివల్లే ఇంత ఏమంటారు క్రేజ్ ఏర్పడిందంటే ఏం చెప్తారు? 100% అండి. ఎందుకంటే ముఖ్యంగా హీరోయిన్ అద్భుతంగా చేసింది అమ్మాయి అంత గ్లామర్గా డీగ్లామర్ పాత్ర చెప్పాలంటే, అంటే పాత్రలో ఒదిగిపోవడం అనేది జరిగింది. అలాగే హీరో కొత్తవాడైనా కానీ చక్కగా చేశాడు. ఇక దానికన్నా మించి శివాజీ రాజే పాత్ర, ఇతను హీరో తండ్రి పాత్ర, మరి హీరోయిన్ తండ్రిగా చేసిన చైతూ జొన్నలగడ్డ, ఆయన అయితే మరి విధంగా చెప్పాలంటే మరి అవిడితనంతో ఉండే పాత్ర, చాలా మరి ఆ మొండితనం కానీ తన అవిడితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు పౌరుషాన్ని చూపించడం కానీ, అలాంటి క్యారెక్టరైజేషన్ పరంగా డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే సాయిలు అద్భుతంగా డిజైన్ చేశాడు. అంటే ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఇవ్వటం. శివాజీ రాజే పాత్రలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది, చైతూ జొన్నలగడ్డ పాత్రలోనూ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది, ఆ హీరోయిన్ పాత్రలో కూడా రాంబాయ్ పాత్రలో కూడా క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. మనకి అవి మెయిన్ సినిమాకి ఏంటంటే అవే పిల్లర్స్గా ఉపయోగపడినాయి. అలాగే రాజు పాత్ర కూడా అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే
ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, అది కాక ఇన్ని డేస్ థియేటర్స్లో ఆడడం, సింగిల్ థియేటర్స్లో ఆడడం కూడా మనం చాలా గొప్పగా చూడాల్సి వస్తుంది. అది కాక కరెక్ట్గా ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి సరైన సినిమాలు కూడా లేకపోవడం కొంత ప్లస్ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పటి వరకు ఈ హవా నడవబోతుంది, ఎంతవరకు కలెక్షన్స్ అంటే వాళ్ళు దాదాపు 50 కోట్ల కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. సో ఎప్పటిదాకా ఈ హవా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే రేపు 27 తారీఖుని ఆంధ్ర కింగ్ తాలూకా రాబోతుందండి. ఆ సినిమాకి మరి 26 నుంచి షోలు పడుతున్నాయి. ఇప్పుడు ముందున్నది ఏంటంటే ఇది ఆంధ్ర కింగ్ ప్రభావం ఏమైనా ఉంటే మాత్రం సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది అనుకుంటే కొద్దిగా కలెక్షన్ తగ్గుతాయేమో, కానీ లేకుంటే ఈ వారం కూడా ఈ సినిమా హవా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఆంధ్ర కింగ్ వచ్చేంత వరకు అయితే దీని హవా కొనసాగబోతుంది అంటున్నారు. సో బన్నీవాస్ గారు నిజంగా నక్కతోక తొక్కారా, ఇంత చిన్న సినిమా తీసుకొని మంచి హిట్ కొట్టేశారంటే ఏమంటారు? ఈ మధ్యన బన్నీవాస్ గారి సెలక్షన్స్ అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆ ప్లానింగ్లో చాలా కరెక్ట్గా ఉంటారు. నంది వంశీపాటి కానీ బన్నీవాసు కానీ మొన్న లిటిల్ హార్ట్స్ విషయంలో కానీ వాళ్ళ అంచనాలు ఎక్కడ తప్పల. కాబట్టి ఈ విషయంలో ఆయన సినిమాలో ఎంచుకునే విధానం కానీ, అంటే ఈటీవీ విన్ నుంచి వచ్చిన సినిమానే, కాకపోతే కొన్ని రిలీజ్ విషయంలో ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మంచి సినిమాలను పట్టుకుని బన్నీవాసు గారు ముందుకెళ్ళటం అనేది ఫ్యూచర్లో ఆయన పెద్ద నిర్మాతగా, ఎందుకంటే ఆయన బాసు అరవింద్ గారు అందరికీ తెలిసిందే. ఆ స్థాయికి వెళ్ళగల లక్షణాలన్నీ కూడా బన్నీవాసులో ఉన్నాయి. అరవింద్ గారు తెలివితేటలు కానీ, లేకపోతే ఆయన దర్శకత్వం కానీ, అందిపుచ్చుకుని ముందుకెళ్ళటంలో కానీ బన్నీవాసు గారు బాగా నాడిపెట్టారు. కాబట్టి ఆయన సక్సెస్కి మాత్రం ముందుగా చక్కగా బాటలు వేసుకుంటున్నారని అనుకోవచ్చు. అందువల్ల భాగంగానే లిటిల్ హార్ట్స్ కానీ, లేకపోతే రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇంకా ముందు ఇంకా ఏ సినిమాలు చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే చిన్న సినిమాలకి పెద్దనలాగా ఆయన నిలబడటం అనేది గ్రేట్ అని చెప్పాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కొలగొట్టాలని. నిజంగా సింగిల్ థియేటర్స్ కలకల్లాడాలంటే ఐబొమ్మ లాంటివి మూతపడ్డాయి కాబట్టి ఇంత కలెక్షన్స్ అని చెప్పి ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.